రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే మోకిల పోలీస్ స్టేషన్ లో ఏదైతే అఘోరీ పైన కేసు నమోదైందో దానికి సంబంధించి పోలీసులు తనని అదుపులోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇక దాంతో పాటు వర్షిణిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అఘోరీకి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తనతో పాటే ఆ వర్షిణిని ఉంచాలంటూ కూడా అఘోరీ పట్టుబట్టిన ఘటన కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం కంది సబ్ జైల్లో అఘోరీ శ్రీనివాస్ ని ఉంచినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇక అక్కడ నానా హంగామా క్రియేట్ చేస్తుంది అఘోరీ. తనతో పాటు వర్షిణిని ఉంచాలంటూ కూడా అరుపులు కేకలతో హంగామా సృష్టించినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే అఘోరీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షల్లో ఎటువంటి అంశాలు పేర్కొన్నారు వైద్యులు, ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు, ఏదైతే అఘోరీ పట్టుబడుతున్న విధంగానే తనతో పాటే వర్షిణిని ఉంచాలి అని పోలీసులు నిర్ణయించారా, లేదంటే ఇద్దరిని సపరేట్ జైల్లో ఉంచుతారా, ప్రస్తుతం అఘోరీని అటు అంటే మగవారి జైల్లో ఉంచుతారా, ఆడవారి జైల్లో ఉంచుతారా, ఎటువంటి జైల్లో ఉంచుతారు, ఏ సెల్లో పెడతారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సాగర్తో మాట్లాడదాం. సాగర్, ఇప్పటికే చూస్తే వైద్య పరీక్షలు పూర్తయినట్లు కూడా మనకు తెలుస్తుంది. వైద్య పరీక్షలకు సంబంధించి వైద్యులు ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? యశ్రత్న, అఘోరీ శ్రీనివాస్కి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇటు లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి జైలు అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పడంతో ఇటు జైలు వద్ద కంది సంగారెడ్డి ఇప్పుడు మోకిలా పోలీసులు నిన్న ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసిన అనంతరం కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, అనంతరం కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో సంగారెడ్డి కంది సబ్ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులు ఇక్కడ అంటే ఫీమేల్ ట్రాన్స్జెండర్గా కూడా అందులో వైద్య పరీక్షల్లో పేర్కొన్న నేపథ్యంలో ఫీమేలా మేలా అనేది క్లారిటీ ఉండాలి, మేల్కి మాత్రమే ఇక్కడ బ్యారెక్లు ఉన్నాయంటూ కూడా జైలు అధికారులు చెప్పడంతో మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి చేవెళ్ళ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరమే పూర్తిగా ఫీమేల్ లేదా మేల్ లేదంటే ట్రాన్స్జెండర్ ఈ 3 విషయాలకు ఒక క్లారిటీ ఇచ్చిన అనంతరమే జైలు అధికారులు అంటే లోపలికి అనుమతిస్తామని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఫీమేల్, మేల్ లేదంటే ట్రాన్స్జెండర్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వైద్యులు ఇచ్చిన అనంతరం కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిర్ధారించిన అనంతరం ఒకవేళ ట్రాన్స్జెండర్ అని తేలితే ఇటు చంచల్గూడ జైలుకు కూడా తరలించేందుకు పోలీసులు మోకిలా పోలీసులు ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. చంచల్గూడ జైల్లో ఇటు మేల్ బ్యారెక్లోనే మేల్ జైల్లోనే ప్రత్యేకంగా వీళ్ళకు ఒక బ్లాక్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. జైలు సూపరింటెండెంట్ కూడా దీనికి సంబంధించిన అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే మనకు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రత్యేక మేల్ బ్లాక్లోనే ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి బ్లాక్ ఉంటుంది, అందులోనే అఘోరీని పెట్టే అవకాశాలు కూడా అఘోరీని అక్కడికే తరలించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే మోకిలా పోలీసులు అఘోరీ అరెస్టుకు సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోకిలా పోలీసులకు ఓ బాధితురాలు మాయ మాటలతో అఘోరీ అల్లూరి శ్రీనివాస్ తమను మోసం చేశాడంటూ 10 లక్షల రూపాయలు తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడ్డట్లుగా కూడా ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా పోలీసులు క్లియర్గా నోట్లో విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వేషధారణలో నిందితుడు అఘోరీ శ్రీనివాస్ చెన్నై ఇండోర్లలో లైంగిక మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకున్న ఒక కీలక అంశాన్ని కూడా ప్రెస్ నోట్లో పోలీసులు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసుల విచారణలో చెన్నై ఇండోర్లలో లైంగిక మార్పిడి సర్జరీ చేసుకున్న అనంతరం ఆయన ఒక ఆధ్యాత్మిక దేవిగా ప్రజలకు పరిచయం చేసుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నానంటూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలియనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కూడా ఆమె కొన్ని కీలక అంశాలను కూడా పేర్కొన్నట్లు పోలీసులు ప్రకటనలో విడుదల చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చెప్పుకుంటూ ఆమెని సోషల్ మీడియాలో సంప్రదిస్తూ ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి భావోద్వేగపూరితమైనటువంటి అంశాలను అంటే ఆమె కుటుంబానికి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ను సమస్యలను తెలుసుకున్న అఘోరీ శ్రీనివాస్ ఆమెకు తాంత్రిక పూజలతో వాటన్నింటినీ దూరం చేస్తాను, మీ కుటుంబానికి రక్షణగా ఉంటానని చెప్పి ఆమె నమ్మించినట్లుగా కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఘటన పైన పోలీసులు ఫిబ్రవరి 25న కేసు నమోదు చేసినటువంటి మోకిలా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఎందుకంటే మొదట 5 లక్షలు తీసుకున్నటువంటి ప్రత్యేక పూజలకు ఉజ్జయినికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు తాంత్రిక పూజలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో బాధితురాలు కూడా దీనికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు పోలీసులకు వెల్లడించిన నేపథ్యంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, తాంత్రిక
పూజలకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో మొదట 5 లక్షల రూపాయలు ఆ బాధిత మహిళ నుంచి తీసుకున్నట్లు, అనంతరం మరో 5 లక్షల రూపాయలు తన వద్ద తాంత్రిక శక్తితో చంపేస్తాను, కొన్ని ఆయుధాలు ఉన్నాయి వాటితో చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డట్లు కూడా బాధితురాలు తమ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో మోకిలా పోలీసులు 308/5 సెక్షన్ 318/1 351/3 352 BNS సెక్షన్ల ప్రకారం కూడా కేసు నమోదు చేసి ఎట్టకేలకు రిమాండ్ తరలించారు. అయితే ఇక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్కు మరి ఇటు వైద్యులు మేలా ఫీమేలా లేదంటే ట్రాన్స్జెండర్ అని నిర్ధారించిన అనంతరం ఒకవేళ ట్రాన్స్జెండర్ అని తేలితే మాత్రం చంచల్ కూడా జైలుకు తరలించేందుకు మోకిలా పోలీసులు యోచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది రత్న. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే వైద్య పరీక్షల ఆధారంగానే ఏ జైలుకి పంపించాలి, ఏ జైలుకి తరలించాలి, ఏ సెల్లో ఉంచాలి అనే నివేదికని పోలీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ గోరికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎక్కడికి తరలించాలనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది పోలీసులు. మనం చూస్తున్నాం కంది సబ్ జైల్లో ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్ని ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ నానా హంగామా సృష్టిస్తున్నారు. అఘోరి తనతో పాటు వర్షిణిని ఉంచాలని చెప్పి కూడా అక్కడ అరుపులు కేకలతో ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం కూడా మనం చూస్తున్నాం. అయితే అక్కడున్న అధికారులు, జైలు అధికారులు మాత్రం ప్రస్తుతానికి అనుమతించట్లేదు. అయితే మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తాం, దాని తర్వాత చేవెళ్లకు తరలిస్తామని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన క్రమంలో అఘోరిని వర్షిణిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవటం, ఇక అందులో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, వైద్య పరీక్షలు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని ఆ చేతికి అందిన తర్వాత పోలీసులు తన్ని ఏ జైలుకు తరలించాలనే నిర్ణయం తీసుకుని ప్రకటించే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. రైట్, ఇప్పటికే ఆ వర్షిని ఏమైంది, మరి గోరికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, తన్ని ఏ జైలుకి తరలించాలి అనే డీటెయిల్స్ అయితే తెలుస్తుంది మనకి. మరి ఆ వర్షిని సంగతి ఏమైంది, వర్షిని కూడా వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహిస్తున్నారా, ప్రస్తుతం వర్షిని ఎక్కడుంది అనే డీటెయిల్స్ అందించడానికి సాగర్ మనం చూస్తున్నాం, అందుబాటులో ఉన్నారు. సాగర్ మనం చూస్తున్నాం, వర్షినికి ఇంతకు ముందే మనం తెలిస్తే ఆ గోరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో మరి వర్షిని ఎక్కడుంది, ఆ వర్షినికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా, ఏదైతే ఆ గోరి డిమాండ్ చేస్తుందో వర్షిణిని నాతోనే ఉంచాలి, తనని నన్ను ఒకే దగ్గర ఉంచాలి అని పోలీస్ స్టేషన్ లో తను డిమాండ్ చేస్తుందో, ఈ కార్యక్రమంలోనే పోలీసులు ఇద్దరిని ఒక చోటే ఉంచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అఘోరిని మొదట సంగారెడ్డి ఇటు చేవెళ్ల కోర్టు ఆదేశించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో మోకిలా పోలీసులు మొదట సంగారెడ్డి కంది జైలుకి అఘోరి శ్రీనివాస్ను తరలించారు. అయితే జైలు వద్ద కొంత జైలు అధికారులు ఇటు మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ విషయంలో ఒక క్లారిటీ తీసుకున్న అనంతరం వైద్యులు నిర్ధారించిన అనంతరమే తాము జైల్లోకి అనుమతిస్తామని చెప్పి తేల్చి చెప్పిన నేపథ్యంలో అక్కడ కొంత హంగామా సృష్టించినట్లుగా కూడా అఘోరి సృష్టించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇటు శ్రీవర్షిని తనతో పాటు ఉంటేనే నేను జైలుకి వెళ్తానంటూ కొంత పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అఘోరి శ్రీనివాస్ని తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అఘోరి ఇటు రిమాండ్కు తరలిస్తున్న క్రమంలోనే శ్రీవర్షినికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ కీలకంగా ఉంది. మరి పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఉత్తరప్రదేశ్ నుంచి కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి శ్రీవర్షిని కూడా తీసుకొచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో మరి శ్రీవర్షిని ఇప్పటికే శ్రీవర్షిని తల్లిదండ్రులను విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్కి రమ్మని కూడా పోలీసులు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి వారికి అప్పగిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే శ్రీవర్షిని ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇటు కౌన్సిలింగ్ చేసిన అనంతరం కూడా ఆమెని తల్లిదండ్రులకు అప్పగించే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని లీగల్ అంశాలను కూడా ఇక్కడ పోలీసులు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి శ్రీవర్షిని విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఇటు మరోవైపు రిమాండ్ విషయంలో కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ని మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం ఒకవేళ ట్రాన్స్జెండర్ అని వైద్యులు నిర్ధారించిన అనంతరం చంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇటు అంటే మోకిలా పోలీసులు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అఘోరి శ్రీనివాస్ను తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సంగారెడ్డి సబ్ జైలు వద్ద కొంత హంగామా సృష్టించిన నేపథ్యంలో పోలీసులు కొంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అఘోరికి సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్లో ఏదైతే వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లో ట్రాన్స్జెండర్ అని క్లియర్గా లేదంటే మరి మేలా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి వైద్యుల ద్వారా ఒక డాక్యుమెంట్ని తీసుకొని కూడా జైలుకు తరలించేందుకు కూడా
ఇటు మోకిలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దాని అనంతరం ఏదైతే క్లారిటీ లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి వైద్యులు ధృవీకరించిన అనంతరం కూడా ఇటు చంచల్ కూడా జైలుకు తరలించేందుకు మోకిలా పోలీసులు, ఎందుకంటే ఇప్పటికే ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇండోర్లో లింగ మార్పిడి సర్జరీలు ఇటు అఘోరి శ్రీనివాస్ చేసుకుందన్న అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్న నేపథ్యంలో ట్రాన్స్జెండర్ నుంచి కూడా మరోసారి ఇటు చేవెళ్ల ప్రభుత్వ వైద్యులు నిర్ధారించిన అనంతరం కూడా దాన్ని ఆధారంగా చేసుకొని చంచల్ కూడా జైలుకు అఘోరి శ్రీనివాస్ని తరలించేందుకు మోకిలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది రత్న. ఇప్పటికే చూసుకుంటే చాలా మంది అఘోరీలు కానీ ఈ విధంగా అఘోరీగా ఉన్నవాళ్ళు కానీ మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళందరూ కూడా సపరేట్గా ఉంటారు, అసలు ఎక్కడ జనావాసాల్లో కనిపించరు ఎక్కువగా. వాళ్ళ ధ్యానం కానీ వాళ్ళ పూజాది కార్యక్రమాలు కానీ వాళ్ళకి సంబంధించి సపరేట్గా వాళ్ళు జీవనం సాగించడం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే శ్రీనివాస్గా చెప్పుకుంటున్న అఘోరీ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి వచ్చి శవాల దగ్గర పూజలు చేయడం కానీ ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం కానీ స్టార్టింగ్ నుండి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు నమోదైన కేసుకి సంబంధించి నిజాలు తేలితే ఎంతవరకు శిక్ష పడే అవకాశం కనిపిస్తుందంటారు ఈ అఘోరీకి సంబంధించి? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భంలో మొదట కొన్ని ఆలయాలు సందర్శించడం, అనంతరం కొంతమంది భక్తులను కలవడం, మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగా అఘోరి శ్రీనివాస్ వ్యవహారం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదట కొంత భక్తిభావంతో, జనరల్గా మీరు చెప్పినట్లు అఘోరీలు కాడు ఎవరైనా కూడా ఒక శివభక్తితో ఓన్లీ భక్తి భావానికి మాత్రమే ధర్మం ప్రకారమే ఉంటారు. కానీ ఇక్కడ అఘోరి శ్రీనివాస్ అంశం అనేది కొంత ఇటు శ్రీవర్షిని వివాహం అనంతరం కొంత వివాదాస్పదంగా మారింది. మరింత విమర్శలు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది సాధువులు స్వామీజీలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎందుకంటే ఇప్పటికే శ్రీవర్షిని వివాహం చేసుకున్న అనంతరం కొన్ని వీడియోలను సర్క్యులేట్ చేయడం, ఆత్మార్పణం చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడితే అంటూ అఘోరి శ్రీనివాస్ ఒక వీడియో విడుదల చేయడం, రాధిక అనే మరో మహిళ కూడా తను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆమె కూడా వెలుగులో కొన్ని సంచలన ఆధారాలు కూడా అఘోరి శ్రీనివాస్ పైన బయట పెట్టడంతో అఘోరి శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. జనరల్గా అఘోరాలు ఎవరైనా కూడా శివభక్తికి మానవ సంబంధాలకు, ఎందుకంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు, ఓన్లీ శివభక్తితోనే మాత్రమే వాళ్ళు ఉంటారు. అంటే బయట ప్రజలకి అందుబాటులో ఉండకుండా వారు కేవలం ఓన్లీ భక్తిభావంతో మాత్రమే ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని కొంత ప్రత్యేక ఆశ్రమాల్లో మాత్రమే వీళ్ళంతా ఉంటారు. కానీ ఇక్కడ అఘోరి శ్రీనివాస్ వ్యవహారం మొదటి నుంచి ఇటు ప్రజల్ని కలవడము, కొన్ని ధర్మం కోసం తను పోరాటం చేస్తానడము, కొన్ని ఆరోపణలు చేయడము, ఇక్కడ రాజకీయ అంశాలకు సంబంధించి కావచ్చు, కొంత సనాతన ధర్మానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు ఈ ఇద్దరిని వివాహం చేసుకుందన్న అంశాలు బయటికి రావడం, కీలకంగా మోకిలా పోలీసులకు బాధితురాలు 10 లక్షల రూపాయలు తాంత్రిక పూజలతో మోసం చేశాడన్న ఎఫ్ఐఆర్ కేసు నమోదు కావడం, ఈ మొత్తం వ్యవహారం అనేది అఘోరికి సంబంధించినటువంటి విమర్శలకు ఇటు వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు. మోకిలా పోలీసులు అయితే ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన నేపథ్యంలో మరి అఘోరి శ్రీనివాస్ అంశం అనేది ఇప్పటికే అరెస్ట్ అంశాన్ని ఇప్పటికే స్వాగతిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది ట్రాన్స్జెండర్లు కూడా అఘోరి వ్యవహారం పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ మోకిలా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో పాటుగా అఘోరి మరికొన్ని ఆర్థికంగా మోసాలకు పాల్పడ్డట్లుగా కూడా కొన్ని మాయ మాటలు చెప్పి కొన్ని ప్రత్యేక పూజలతో మోసాలకు పాల్పడ్డట్లు కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్న వాటిపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కేసులో రిమాండ్ అనంతరం కూడా ఈ అఘోరికి సంబంధించినటువంటి అంశంలో మరోసారి మోకిలా పోలీసులు కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. మరోసారి కస్టడీ పిటిషన్ కోర్టులో వేసే అవకాశం ఉంది. మరి అఘోరి శ్రీనివాస్ మరోసారి మోకిలా పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు, ఎందుకంటే బాధితులు కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు, మహిళలను కూడా అనేక మందిని డబ్బు తీసుకుని తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడటంలో కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి మరికొన్ని కీలక అంశాలు కూడా అఘోరిని కస్టడీ తీసుకొని మోకిలా పోలీసులు విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు అఘోరికి సంబంధించినటువంటి విషయంలో బయటపడే వెలుగు చూసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రత్న రైట్గా మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇప్పుడు ప్రస్తుతానికి జైలుకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తనని మోసం చేసి కొన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పి కొన్ని లక్షలు తన దగ్గర నుండి తీసుకున్నారు అని చెప్పి కూడా ఒక మహిళ మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక దాని ఆధారంగా ఇప్పటికే అఘోరిని తనతో పాటున్న వర్షిణిని కూడా పోలీసులు తీసుకురావడం తెలంగాణకి తెలిసిన విషయమే. ఇక ఈ క్రమంలో అఘోరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం తన్ని ఏ
జైల్లో ఉంచే అవకాశం కనిపిస్తుందో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించాలో నిర్ణయిస్తామని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ ఫిమేల్ గా వైద్యులు తేల్చినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. రైట్, ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే వైద్య పరీక్షలకు సంబంధించి వైద్యులు నిర్ధారించిన తర్వాత, వైద్యులు ధృవీకరించిన తర్వాత దానికి సంబంధించి ఏ సెల్లో ఉంచుతారు ఆ కోరిని అనేది కూడా పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆ కోరి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఒక మహిళని మోసం చేసిన కేసులో ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉండడం మనం చూస్తున్నాం.